సిలబస్ కాపీ షేర్ చేస్తాను, అందరికీ విజిబులా? రైట్. సి గైస్, మనకి ఫస్ట్ ఏంటంటే కోర్సు సంబంధించిన సిలబస్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను. ఆల్రెడీ చార్ట్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే, సో నా డీటెయిల్స్ అనేది కూడా, సో ట్రైనర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం షేర్ చేయడం జరిగింది. అక్కడ అలాగే మనకి సో మనం సుమన్ టీవీలో నా లింక్డ్ఇన్ ప్రొఫైలు, ఓకే, అలాగే మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో ఫైనాన్స్ డెమో కావాలంటే డెమో అన్నీ కూడా ఇందులో ఇచ్చాము, ఈ లింక్లో ఇచ్చామన్నమాట. సో ఇది ఎస్ఏపి S/4HANA ఎస్డీకి సంబంధించిన సిలబస్ అండి మనకి. ఓకే, కంప్లీట్గా మనకి సిలబస్ ఇది. సో ఇందులో ఏంటంటే మనం బోత్ ఈసీసీ అలాగే S/4HANA రెండు కవర్ చేస్తామన్నమాట. సో కాబట్టి అందుకే మనం ఈసీసీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్ అండి, S/4HANA అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ అని అర్థం. సో కాబట్టి మన సెషన్స్లో రెండు కవర్ చేస్తామన్నమాట. కాబట్టి అటు ఈసీసీలో జాబ్స్ ఉన్నా వెళ్ళొచ్చు, అలాగే S/4HANAలో జాబ్స్ ఉన్నా వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ దృష్టి ఏంటంటే మన S/4HANAలో కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో S/4HANAలో కోర్స్ నేర్చుకోవడం, ఎందుకంటే అడ్వాన్స్డ్ వర్షన్లో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈసీసీ అనేది 2026 తర్వాత వైండప్ అయిపోతుందన్నమాట. సో ఆ తర్వాత కంప్లీట్గా మనకి S/4HANA అనేది ఉంటుంది. సో S/4HANA అనేది 2040 వరకు మనకి కనబడుతుంది అనమాట. అంటే 2040 వరకు ఉంటుందని ఎక్స్పర్ట్స్ మనకి సో ఎస్టిమేషన్ అనమాట. సో కాబట్టి మన సిలబస్లో ఏంటంటే ఈసీసీ S/4HANA రెండిట్ల గురించి మనం డిస్కషన్ అనేది చేస్తామండి కంపల్సరీగా. ఓకేనా? సో అలాగే మనకి ఏంటంటే ఫస్ట్ మనకి నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా సో ప్రజెంట్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. సో కాబట్టి నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ కావాలి అంటే సో కొన్ని బేసిక్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బేసిక్ సెషన్స్ వింటే మీకు ఎస్ఏపి మీద